5వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చదువుకుందాం. ఆదికాండము 35వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చదువుకుందాం. మొదటి వచనం నేను చదువుతాను, రెండవ వచనం మీరు చదవండి. అలాగా 4 వచనాలు చదువుకుందాం. ఆదికాండము 35వ అధ్యాయం 29వ పేజీ, పాత నిబంధన 29వ పేజీ 35వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునికి వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏసేవు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టమని చెప్పగా, నాలుగవ వచనం, వారు తమ యొద్దనున్న అన్ని దేవతలన్నిటినీ తమ చెవులనున్న పోగులను యాకోబునకు అప్పగింపగా యాకోబు షెకెము దగ్గరనున్న మస్తకి వృక్షం కింద వాటిని దాచిపెట్టెను. ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, నీ నామానికి ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నా తండ్రి, ఇంతవరకు మీరు ఆరాధనలో సహాయపడుతూ వచ్చారు, నీకెంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నా తండ్రి, ఆరాధనలకు యోగ్యుడు నా తండ్రి, ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. దేవా, నీ బల్ల చుట్టూ మేము చేరి ఉన్నాం, నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. బల్ల మా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రాకడను సూచిస్తూ ఉంటుండగా దేవా, నీ రాకడ పర్యంతం వరకు నమ్మకంగా నీకు సాక్షులుగా ఉండటానికి సహాయం చేయండి. దేవా నీ యొక్క వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని వేడుకుంటా ఉన్నాం. నాలో మత్స, డాగు, కలుషితము నా తండ్రి, నిన్ను ఆయాసపెట్టినది, నిన్ను గాయపరిచినది ఏదో మా జీవితాల్లో నుంచి తొలగించి వేయమని వేడుకుంటా ఉన్నాను తండ్రి. కృప చూపించండి దేవా, నీ యొక్క ఆత్మ సహాయాన్ని మెండుగా దయచేయండి. తెరవబడిన ఆకాశం మా మధ్యన ఉన్నట్లు నా తండ్రి మా హృదయాలను తెరవండి ప్రభా, సహాయం చేయండి. వినగలిగిన చెవి, గ్రహించుకునే మనస్సు, లోబడే హృదయాన్ని మీరు మాకు అనుగ్రహించమని వేడుకుంటా ఉన్నాం. కృప చూపించి తండ్రి, సహాయం చేయండి. అంధకార శక్తులను, వాయుమండల సంబంధమైన దురాత్మ సమూహములను సంఘానికి ఇచ్చిన అధికారాన్ని బట్టి బంధిస్తూ ఉన్నాం. దేవా, నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని దాసు నన్ను సిలువ సాటును మరుగుపరచండి. నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఆదికాండము 35వ అధ్యాయము 1 నుంచి 4 వచనాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 4వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం అందరం కలిసి 4వ వచనాన్ని చదువుకుందాం. చూడండి, వారు చదవండి అందరుగా బిగ్గరగా. వారు తమ యొద్దనున్న అన్ని దేవతలన్నిటినీ తమ చెవులనున్న పోగులను యాకోబునకు అప్పగింపగా యాకోబు షెకెము దగ్గరనున్న మస్తకి వృక్షం క్రింద వాటిని దాచిపెట్టెను. కాబట్టి ఎవరిచ్చారు? ఎవరు యాకోబుకి ఇస్తూ వచ్చారు అంటే యాకోబు యొక్క కుటుంబం వాళ్ళు కదా. యాకోబుతో వచ్చినటువంటి వారి యొక్క కుటుంబం కదా, వారి యొక్క పిల్లలు కానీ, వాళ్ళ భార్యలు కానీ, యాకోబు యొక్క భార్యలు కానీ, వారి యొక్క కొడుకుల యొక్క భార్యలు కానీ, కోడళ్ళు అందరూ కానీ వారికి చెవులకు ఉన్నటువంటి ఏంటి ఏమో చెప్పండి, వారికి చెవులకు ఏమున్నాయి చెప్పరే? పోగులు. వారి చెవులకు ఏమున్నాయంటే పోగులు ఉన్నాయి, చెవు పోగులు అన్నమాట. అవి బంగారంతోనూ చేయబడ్డాయి, వాటిని ఇచ్చివేశారు. అంతేకాకుండా వారు అన్ని దేవతలను కూడా ఇచ్చివేశారు. ఉందా మాట? చూడండి, అన్ని దేవతలన్నిటినీ అని ఉందా లేదా? ఉందా? కాబట్టి అంతకుముందు వారు అన్ని దేవతలను ఉంచుకుంటూ వచ్చారు కదా. రాహేలు అంటే ఎవరు? యాకోబుకి ఎన్నో భార్య చెప్పండి, చెప్పరే? 2వ భార్య. అంటే 2 భార్యలు. మొట్టమొదటి భార్య లేయా కదా. కాబట్టి అధికారికంగా యాకోబుకు దేవుడిచ్చినటువంటి లేయా మొదటి భార్య. అధికారికంగా దేవుడు రాహేలును ఇస్తూ వచ్చాడు. అధికారికంగా ఇవ్వబడినటువంటి 2 ప్రియమైనటువంటి భార్యలు యాకోబుకు ఉంటా ఉన్నారు. వారిలో రాహేలు
తన యొక్క తండ్రి దగ్గర నుంచి గృహదేవతలను దొంగిలించి తీసుకొచ్చిందా లేదా? చెప్పరే, తీసుకొని వచ్చింది కదా. అలాగా రాహేల్ దగ్గర ఉన్నాయి. మరి ఎవరెవరి దగ్గర ఉన్నాయో కానీ వారి యొక్క దేవతలన్నిటిని కూడా తీసి, అంతేకాకుండా వారు తమ చెవులకు ఉన్నటువంటి పోగులను కూడా తీసివేసి ఎవరికి ఇచ్చారు చెప్పండి? యాకోబుకు ఇచ్చారు. కాబట్టి యాకోబు వాటిని ఏ వృక్షం క్రింద దాచిపెడుతూ వచ్చాడు చెప్పరే? మస్తకి వృక్షం క్రింద దాచిపెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దీనికి జరగకముందు ఏం జరిగింది అని ఆలోచన చేసినట్లయితే ఆ మొదటి 3 వచనాల్లో మొదటి వచనంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, దేవుడు యాకోబుతో నీవు లేచి అని అన్నాడు. నువ్వు లే, అక్కడి నుంచి లే అన్నాడు. ఎక్కడి నుంచి లేమన్నాడు? అతడు ఉన్నటువంటి ప్రాంతం నుంచి లేచి బేతేలునికి వెళ్ళి నివసించి అన్నాడు. బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించి, నీ సహోదరుడైన ఏశావు ఎదుటి నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా, దేవుడు బహు స్పష్టంగా యాకోబుతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ యాకోబు ఎవరు అనుకున్నారు? కాబట్టి దేవునితో మగసిరిగా పోరాడిన వ్యక్తి ఎవరమ్మా? దేవుడితో మగసిరిగా పోరాడిన వ్యక్తి. బేతేలులో కన్నీళ్లు కార్చి దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ప్రత్యక్షమవుతూ వచ్చినాడే, ఆ యాకోబే ఈ యాకోబు. కాబట్టి బేతేలులో దేవుణ్ణి బ్రతిమలాడుకుంటూ వచ్చాడు. ప్రభువా నన్ను ఆశీర్వదించమని అన్నాడా లేదా? అన్నాడా? కాబట్టి దేవుడు యాకోబుకు బేతేలులో ప్రత్యక్షమవుతూ వచ్చాడు, బ్రతిమలాడుతూ వచ్చాడు కదా. కాబట్టి దేవుడు పెనుగులాడుతూ ఉన్నప్పుడు కూడా తొడగూటి నరము కొట్టినా కూడా మెడ వదలలేదు. ఎవరమ్మా? యాకోబు దేవుని మెడ వదల్ల, గట్టిగా పట్టుకున్నాడు. మనం చూస్తూ ఉన్నాం. చివరికి తొడగూటిని కొట్టవలసి వచ్చింది, అయినా కూడా పోరాడుతూ వచ్చినాడు. నువ్వు నన్ను ఆశీర్వదించితే తప్ప నిన్ను వదలను అన్నాడు కదా. కాబట్టి అప్పుడు అన్నాడు, నువ్వు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు కానీ చెప్పండి ఇశ్రాయేలు అని అంటాడు. కాబట్టి యాకోబు ట్రాన్స్ఫర్మేషన్ టు ఇశ్రాయేల్. యాకోబు కాస్త ఏమవుతూ వచ్చాడు? ఇశ్రాయేలుగా మార్చబడుతూ వచ్చాడు. ఈనాడు యాకోబును ఇశ్రాయేలుగా మార్చిన దేవుడు మనల్ని కూడా దేవుని ఇశ్రాయేలుగా చేస్తూ వచ్చాడు. చెప్పరే, మనం ఇప్పుడు ఎవరు చెప్పండి? దేవుని ఇశ్రాయేలుగా. ఎవరు నిద్రపోకూడదు. దేవుని ఇశ్రాయేలుగా దేవుడు మనల్ని చేస్తూ వచ్చాడు. ఎక్కడుంది ఈ మాట? గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఆ మాట రాయబడింది. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము చివరి వచనాల్లో ఆ మాట రాయబడతా ఉన్నది. దేవుని ఇశ్రాయేలుగా చేస్తూ వచ్చినాడు. మరి ఎంత గొప్ప భాగ్యం. ఇప్పుడు మనం ఎవరు చెప్పండమ్మా? దేవుని ఇశ్రాయేలులము. కాబట్టి ఆ అట్టి దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఏమని చెప్పాడు యాకోబుతోటి? నువ్వు లేచి బేతేలుకు వెళ్ళమన్నాడు. వెళ్ళమని చెప్పినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠాన్ని కట్టమని చెబుతూ వచ్చాడు. అప్పుడు యాకోబు వెంటనే వెంటనే చొరవ తీసుకొని ఏమాత్రం ఆలస్యం చేయాల తన కుటుంబాన్ని అప్రమత్తం చేస్తూ వచ్చాడు. తన కుటుంబాన్ని చక్కబెట్టుకొని తన కుటుంబాన్ని అందరిని కూడా ఒక దాటికి తీసుకొచ్చాడు. చూడండి, యాకోబు తన ఇంటి వారితోనూ తన ఎద్దునున్న వారందరితో, అంటే దాసులున్నారు, పనివారు ఉన్నారు, అందరూ ఉన్నారు కదా, అందరితోటిను మీ యొద్దనున్న అన్ని దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరుచుకొని అంటే అర్థం ఏంటి? మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. మీలో అపవిత్రత ఏదైనా దాన్ని దూరపరచండి. మీలో అన్ని దేవతల విగ్రహమే దూరపరచండి. కాబట్టి పారవేయండి. మిమ్మల్ని మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకునుడి. మనము లేచి బేతేలునికి వెళ్ళిదము. నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడైండున్న దేవునికి బలిపీఠమును అక్కడ కట్టుదనని చెబుతూ వచ్చాడు. కాబట్టి ఎవరితో చెప్తా ఉన్నాడు చెప్పరే? యాకోబు తన ఇంటి వారందరితోటూ అక్కడ ఉన్న అందరి వారితోనూ యాకోబు చెప్తా ఉన్నాడు. మరి యాకోబు తన కుటుంబ వారితో చెప్పినప్పుడు ఈ వాక్యాన్ని మన జీవితానికి ఎలా అన్వయించుకోవాలి అనేది కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ఆనాడు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాటలు అవి మన జీవితాలకి అప్లై చేసుకోవాలి. అది మన జీవితానికి అన్వయించుకుంటేనే మన జీవితం ముందుకెళ్తుంది కదా. కాబట్టి
అయితే వారందరూ కూడా తీసుకొచ్చినప్పుడు వారు తమ చెవులకు పోగులన్నింటినీ కూడా తీసుకొచ్చి ఇచ్చినప్పుడు వాటన్నిటిని ఏం చేశాడమ్మా చెప్పండి? పాతి పెట్టాడు. ఎవరో పాతి పెట్టింది? యాకోబు వాటన్నిటిని పాతి పెట్టాడు. పాతి పెట్టాడు. ఇంక అన్నట్టు అది ఇంకంతే భూస్థాపన చేస్తూ వచ్చాడు. కాబట్టి హేయమైనది గృహదేవత కానీ ఏ దేవతలైనా సరే తమకు ఉన్నటువంటి పోగులు అన్ని దేవతలకు సంబంధించినటువంటి ఆచారాలు కానీ అన్నిటిని కూడా పాతి పెడుతూ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కదా. కాబట్టి ఈ పాతి పెట్టుట అనేది చాలా ప్రాముఖ్యమైనది. దాచిపెట్టుట మన జీవితంలో కూడా దేవునికి ఆయాస పెట్టినది, దుఃఖ పెట్టినది, మన జీవితంలో విగ్రహాలు ఏవైతే ఉన్నావో దేవుని కంటే ఎక్కువగా ప్రేమించింది ఏదో దాన్ని కూడా మనం ఏం చేయాలి? పాతి పెట్టాలి, దాచిపెట్టాలి, భూస్థాపన చెయ్యాలి, మరుగు చేయాలి, వాటిని పాతి పెట్టాలి. కాబట్టి పాతి పెట్టకపోతే దేవుడు నీతో మాట్లాడు, అంటే నీకు ఆశీర్వాదం ఉండదు. ఇంకా మనం పాప జీవితంలో ఉన్నట్టే. నిన్ను ఏలుతున్నటువంటి విగ్రహం ఏదో, దేవత నిన్ను ఏలుతున్నటువంటి విగ్రహం ఏదో, నిన్ను వెంబడిస్తున్నటువంటి, నిన్ను ఫాలో అవుతున్నటువంటి విగ్రహం ఏదో నీ హృదయంలో ఉంచుకొని విగ్రహాల్లో అవి దేవుని దగ్గర సరెండర్ అవ్వకుండా, ఒప్పుకోకుండా, వాటిని నువ్వు పాతి పెట్టకుండా నువ్వు అలాగే ఉంచుకున్నట్లయితే ఇప్పుడు నువ్వు ఇంకా దేవుని దగ్గర దూరంగా ఉన్నట్టే. కాబట్టి దేవుణ్ణి ఆయాసపరిచినది ఏదో, దేవుణ్ణి దుఃఖపరిచినది ఏదో, దేవునికి ప్రేమించకుండా ఆటంకంగా నీ హృదయంలో ఉన్నది ఏదో దాన్ని పాతి పెట్టాలనేది దేవుని యొక్క వాక్యము కదా. కాబట్టి పాతి పెట్టాలి. కాబట్టి మనం చూసినట్లయితే చూడండి, కొన్ని లేఖన భాగాలు మనం జ్ఞాపకం చేసుకుని మనం ముగించుకుందాం. లేఖన భాగాలను జ్ఞాపకం చేసుకుని మనం ముగించుకుందాం. చూడండి, అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 39వ వచనాన్ని మనం చదువుకుందాం. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 39వ వచనం. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 39వ వచనాన్ని చదువుకుందాం. చదవండి. అంతే, చాలని చూసారా? అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 39వ వచనంలో బహు స్పష్టంగా రాయబడతా ఉన్నది. నేను చదువుతాను, అబ్జర్వ్ చేయండి, గమనించండి. 39వ వచనం. ఇతనికి మన పితరులు లోబడనొల్లక. ఇతనికంటే ఎవరికి చెప్పండి? మోషేకు. కాబట్టి ఎవరు ఈ మాటలు తెలియజేస్తున్నాడు? స్టెఫన్. ఆత్మపరవశుడై, కాబట్టి ఆత్మచేత నింపబడినవాడై, కాబట్టి ఆ లేఖనాలన్నీ రిపీట్ చేస్తూ ఉన్నాడు. పాత నిబంధనలో లేఖనాలన్నీ కూడా రిపీట్ చేస్తూ ఉన్నాడు, గుర్తు చేస్తూ ఉన్నాడు అక్కడ ఉన్నటువంటి జనానికి. కాబట్టి ఇతనికి మన పితరులు లోబడనెలక ఇతనిని త్రోసివేసి తమ హృదయములలో చెప్పండి అమ్మా, తమ హృదయములో ఐగుప్తునకు పోగోరిన వారై. వారి హృదయంలో ఏమున్నది చెప్పండి అమ్మా? ఐగుప్తు ఉంది. వారి హృదయాల్లో ఐగుప్తు ఉంది. ఇంకా అది పాతి పెట్టబడలా, అది చంపబడలేదు. ఇంకా ప్రాచీన స్వభావము వారి హృదయంలోనే ఉన్నది. చూసారా? ఇంకా మన జీవితాల్లో కూడా మనం అన్వయించుకున్నట్లయితే మన జీవితంలో ఐగుప్తు అంటే లోకానికి సాదృశ్యం. లోకము నీ హృదయంలోనే ఉన్నది, ఇంకా నువ్వు దాన్ని పాతి పెట్టబడలా. ఏ విధంగా అయితే యాకోబు విగ్రహ సంబంధించినటువంటి లోక సంబంధించిన అన్నింటినీ ఏ విధంగా భూమిలో పాతి పెడుతూ వచ్చాడో, నీవు కూడా ఇంకా దేవుని మందిరానికి వస్తూ లోకాన్నే ప్రేమిస్తూ లోక సంబంధమైన వాటిని నువ్వు ప్రేమిస్తూ ఐగుప్తు నీ హృదయంలో ఉంచుకొని కూడా వాటిని దాన్ని పాతి పెట్టకుండా యేసుప్రభువు దగ్గర విడిచిపెట్టకుండా నువ్వు ఉన్నట్లయితే నువ్వు దేవునికి దూరస్తురాలివే. కాబట్టి ఐగుప్తునికి పోగోరిన వారై, ఆ మాట గమనిస్తున్నాం చూడండి. తమ హృదయంలో ఐగుప్తునికి పోగోరిన వారై మాకు ముందు నడిచినట్టు దేవతలను మాకు చేయము అని అహరోనుతో అంటా ఉన్నారన్నమాట. కాబట్టి మన యొక్క అంశం ఏంటంటే పాతి పెట్టబడుట. కాబట్టి మస్కీ వృక్షం క్రింద ఆ అపవిత్రమైనటువంటి విగ్రహాలను వారు తమ చెవులకు అపవిత్రమైన ఉన్న పోగులన్నింటిని కూడా పాతి పెడుతూ వచ్చారు. తవిజనుడు భగత్ సింగ్ గారు ఎలా జీవించారో తెలుసా? ఒకసారి భగత్ సింగ్ గారు భోజనానికి ఒక ఇంటికి ఆహ్వానించబడుతూ వచ్చినారు. జెహోషామా ఎల్డర్స్ అనమాట వాళ్ళల్లో ఒకరు. అయితే
అయితే భగత్ సింగ్ గారు భోజనానికి వెళ్ళాడు. భోజనానికి కూర్చున్నాడు టేబుల్ దగ్గర. కాబట్టి వాళ్ళలో ఎల్డర్ భార్య, యెహోవా సంఘ పెద్దలు ఒకరైనటువంటి బాధ్యత గల సోదరుని యొక్క భార్య భోజనం వడ్డిస్తూ ఉంది. భోజనం వడ్డించడానికి వచ్చింది. అంతే తమ చెవులకు ఉన్నటువంటి ఆ బంగారం కానీ అలంకరణ కానీ వెంటనే చూసి, చెవులకు ఉన్న పోగుల్ని ఒక కమ్మలను చూసి వెంటనే ఏం చెప్తే వచ్చాడో తెలుసా? వెంటనే తీసివేయమని, అంటే అక్కడ అన్నట్టు సంఘ పెద్దకి చెబుతూ వచ్చాడు. కాబట్టి ఆ విధంగా ఆ సహోదరి వెంటనే సరెండర్ అయింది దేవుని యొక్క వాక్యానికి. తమ చెవులుంటే బంగారు పోగుల్ని సమస్తాన్ని తీసి పారవేసింది. ఆ విధంగా దేవునికి విధేయతలు కలిగి లోబడి గొప్ప పరిచర్య చేస్తూ వచ్చారు. కాబట్టి లోక సంబంధమైన అలంకరణ కానీ, యేసు ప్రభువారు నీ హృదయంలో అలంకరణగా ఉండక, విధేయత నీ హృదయంలో అలంకరణగా ఉండక, లోక సంబంధమైన వాటిని నువ్వు ప్రేమిస్తూ లోక సంబంధమైన వాటి ద్వారా దేవుని మహింపరచాలని అనుకుంటావు. కానీ ఇది తాత్కాలికమే, అసలు దేవునికి ఇష్టం ఉండదు. కాబట్టి తమ చెవులుకున్న పోగులను కానీ అలంకరణ కానీ అన్నిటిని కూడా తీసి భూమిలో పాతి పెట్టాలని దేవుని యొక్క వాక్యము బహు స్పష్టంగా తెలియజేయబడతా ఉన్నది. ఏది కూడా లోక సంబంధమైనది, ఐగుప్తు లోక సంబంధమైన ఐడియల్ విగ్రహం ఏది కూడా ఉండకూడదనేది దేవుని యొక్క వాక్యము బహు స్పష్టంగా తెలియజేయబడతా ఉంది. అదే ఉపదేశాన్ని, అదే హితోపదేశాన్ని యాకోబు తన యొక్క కుటుంబ వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు అదే మాటను ఇప్పుడు మనకు రివీల్ చేస్తూ ఉన్నాడు. నా జీవితంలో కూడా ఐగుప్తు విగ్రహము, చెవులకున్న పోగులు, అపవిత్రత సంబంధించిన విగ్రహాలు కానీ ఏదైనా సరే అది నీలో ఉండకూడదు, అది పాతి పెట్టబడాలి అనేది దేవుని యొక్క ఉద్దేశమైనదని బహు స్పష్టంగా తెలియజేయబడతా ఉన్నది. కాబట్టి ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఆ విగ్రహం ఏదో నీకు తెలియదు, నాకు తెలియదు, నీకే తెలుసు, దేవునికే తెలుసు. కాబట్టి బల్ల దగ్గరికి మనం సమీపిస్తూ ఉన్నాం. దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది అది విగ్రహం. దేవుని కంటే ఎక్కువగా నువ్వు ఏది ప్రేమిస్తున్నావో అది పాతి పెట్టబడకుండా, దేవుని కంటే నువ్వు ప్రాముఖ్యత ఇవ్వకుండా, ఆ దేవునికి 3వ స్థానం, 4వ స్థానం, చివరి స్థానం ఇచ్చి నువ్వు చేస్తున్నావు, అది విగ్రహమే అవుతుంది. తెలుసా? అది విగ్రహమే అవుతుంది. దేవునికి మందిరానికి రావాలి అనేటువంటి కృతజ్ఞత హృదయం నీ హృదయంలో ఉన్నప్పుడు వెంటనే దేవుని మందిరానికి వెళ్ళాలని మనసు ఫస్ట్ ప్రయారిటీ దేవునికి ఇస్తావు. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో ఈ మాట బహు స్పష్టంగా రాయబడింది. కాబట్టి ఆయన రాజ్యమును, నీతిని మొదట వేదుకుడి, సీక్ యూ ఫస్ట్ ద కింగ్డమ్ రైటెస్నెస్ ఆఫ్ గాడ్ అని ఇంగ్లీష్లో రాసి ఉంటుంది అనమాట. కాబట్టి ఫస్ట్ అని వర్డ్ అని రాయబడి ఉంటుంది, ఫస్ట్. కాబట్టి చెప్పండి, మొట్టమొదటిగా ఎవరికి ఇవ్వాలమ్మా స్థానం? దేవునికి ఇవ్వాలి. కాబట్టి నువ్వు నిద్ర లేచిన వెంటనే నీ యొక్క పనులు చేసుకో మునుపే దేవుణ్ణి వర్షిప్ చేయాలి, దేవునికి ప్రార్థన చేయాలి, దేవుని నామంలో ప్రార్థన చేయాలి, ఆరాధన చేయాలనేది దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తూ ఉన్నది. కాబట్టి ఇప్పుడు చెప్పండి, మనం పాతి పెట్టబట్టామా? మన జీవితంలో ఉన్నటువంటి ఐడియల్స్ విగ్రహాలు నీ హృదయంలో ఉంచుకొని నువ్వు దేవుని దగ్గరికి వస్తూ ఉన్నప్పటికీ ఏమి లాభం లేదు, నో ప్రయోజనం లేదు. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, కాబట్టి మనల్ని ఏలుతున్నటువంటి ఐగుప్తు ఏదో, ఆ విగ్రహం ఏదో, ఆ దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది ఏదో, దాన్ని నువ్వు పాతి పెట్టాలి అనేది దేవుని యొక్క వాక్యం బహు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. మరొక లేఖన భాగాలను జ్ఞాపకం చేసుకుని ముందుకెళ్ళి మనం ముగించుకుందాం. చూడండి, కాబట్టి కొంతమంది అయితే పార్శ్వంగా ఒప్పుకుంటా వచ్చారు. ఫరో పాపినని ఒప్పుకుంటా వచ్చాడు, కానీ మళ్ళా పాపం చేస్తాను అన్నాడు, విడిచిపెట్టలేదు. సౌలు కూడా ఒప్పుకున్నాడు కానీ విడిచిపెట్టలేదు కదా. మనకు ఎగ్జాంపుల్గా మన బైబిల్ గ్రంథంలో సౌలు జీవితాన్ని చూస్తూ ఉన్నాం కదా. కాబట్టి మత్సుకుని లేఖనాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి, కాబట్టి సంఖ్యాకాండం 14వ అధ్యాయం 3వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, సంఖ్యాకాండం 14వ అధ్యాయం 3వ వచనంలో జ్ఞాపకం చేసుకున్నట్లయితే సంఖ్యాకాండం 14వ అధ్యాయము 3వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, సంఖ్యాకాండము 14వ అధ్యాయం 3వ వచనం చదవండి. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 3వ వచనం చదవండి అమ్మా. 14వ అధ్యాయం 3వ వచనం సంఖ్యాకాండం. ఆ సర్వ సమాజము ఎవరు అంటున్నారు ఈ మాటలు? ఆ సర్వ సమాజం అంటున్నారు. మోషే ఏమైనాడో మాకు తెలియదు, కొండ మీదకి వెళ్ళాడు, ఇంతవరకు రాలేదు.
అంతేకాకుండా అదే ముందు భాగాల్లో మనం ఆ మాటలు కూడా మనం గమనిస్తాం. అయితే ఆ మోషే అహరోనులపై సనుగుతూ ఉన్నారు. ఏమన్నారు? ఐగుప్తులో మేము సావలేదే, చచ్చినా బాగుండే, ఈ అరణ్యంలో కత్తివాత పడినట్లు యెహోవా మమ్మల్ని ఈ దేశానికి ఎలా తీసుకొచ్చారు అని దేవుని మీద సనుగుతూ వచ్చారు. అంతేకాకుండా 11వ అధ్యాయము 4-5 వచనాలు చదవండి. సంఖ్యాకాండం 11వ అధ్యాయము 4-5 వచనం మీకు లేఖనాలు చూపించి నేను ముగిస్తాను. చూడండి సంఖ్యాకాండం. కాబట్టి ఇప్పుడు మా ప్రాణములు సమస్యలను అని ఈ విధంగా దేవుని మీద సనుగుతూ ఉన్నారు. చూస్తారు, ఇంకా వాళ్ళ జీవితంలో ఐగుప్తు పోలా, ఇంకా వారి జీవితంలో లోక సంబంధమైనది పోలాదని లేఖన భాగాలు మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు అనమాట. చదవండి యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయము 8వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయము 8వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయం 8వ వచనాలు చదువుకుందాం. చూడండి యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయము 8వ వచనం. యెహెజ్కేలు గ్రంథము చదవండి అమ్మా. వారిలో ఏమి మానలేదమ్మా చెప్పండి. వారు ఏమి మానలేదు. యెహెజ్కేలు గ్రంథం ఇప్పుడు చదివాం కదా 20వ అధ్యాయము 8వ వచనంలో ఏ కృత్యములను మాన లేదు. చూసారా? కాబట్టి ఆ ఐగుప్తులో ఉన్నటువంటి నేర్చుకున్నటువంటి అన్ని కూడా వారి జీవితంలో మానలేదు అని బహు స్పష్టంగా రాయబడతా ఉన్నది. మన చదివే ఆ మాట 20వ అధ్యాయము చూడండి. వారిని ఐగుప్తు చూడండి అమ్మా. యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయం 8వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అయితే వారు నా మాట విననొల్లక నా మీద తిరుగుబాటు చేసి తమకిష్టమైన హేయ కృత్యములు చేయుట మానలేదు అనే మాటను గమనించండి. మానలేదు. ఐగుప్తీయుల విగ్రహములను పూజించుట మానలేదు. కాబట్టి మన జీవితంలో విగ్రహాలు అనేవి ఉండకూడదనేది దేవుని యొక్క వాక్యం బహు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. అవి పాతి పెట్టబడాలనేది దేవుని యొక్క వాక్యం బహు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. హేయ కృత్యములు చేయుట మానలేదు. మన జీవితంలో కూడా తమకిష్టమైనటువంటి హేయ కృత్యములు, తమకిష్టమైనవి ఏ అయినా సరే దేవుని ఆయాస పెట్టినవి అన్నీ కూడా మానలేదు అని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తాం. ఈ మాట మనకి ఏం తెలియజేస్తూ ఉందంటే మన జీవితంలో కూడా ఇటువంటి ఐడియల్స్, విగ్రహాలను, హేయ కృత్యములు అన్నీ కూడా పాతి పెట్టబడాలి అనేది దేవుని యొక్క వాక్యం బహు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. మనలో ఉండకూడదని దేవుని యొక్క వాక్యము బహు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. అంతేకాకుండా మరొక వచనం కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 23వ అధ్యాయం 8వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 23వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. చూడండి యెహెజ్కేలు గ్రంథం 23వ అధ్యాయము అంతే చాలండి. చూసారా? మరియు ఐగుప్తులో నేర్చుకున్న జారత్వమును ఇది మానకయుండెను. కాబట్టి ఇశ్రాయేలు జనాంగము ఐగుప్తులో నేర్చుకున్నటువంటి ఆ యొక్క అపవిత్రమైనటువంటి కార్యాలు మానక ఉంది. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఇటువంటి ఏది కూడా మన జీవితంలో ఉండకూడదు, విడిచిపెట్టాలనేది దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉన్నది. వాటిని పాతి పెట్టాలి, వాటిని దాచిపెట్టాలి. ఇంకా కాబట్టి ఏది కూడా ఉండకూడదని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందునని సామెతలు 28వ అధ్యాయం 13వ వచనంలో బహు స్పష్టంగా రాయబడతా ఉంది. సామెతలు 28:13వ వచనంలో ఈ లేఖనాలన్నీ ఏం జ్ఞాపకం చేస్తూ ఉన్నాయంటే మనం అపవిత్రతను చంపివేయాలని, మనలో ఐగుప్తు అనే శరీరం ఉండకూడదని, ఆ లోక సంబంధమైన విగ్రహాలు మనలో ఉండకూడదని, దేవుని కంటే ఎక్కువగా ప్రేమించేదేదో అది మన హృదయంలో ఉండకూడదని, అవన్నీ కూడా పాతి పెట్టాలని, ఇవి ఉండటం వల్ల దేవునికి దూరంగా ఉంటామని అనేది బహు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. ఇవన్నీ కూడా నువ్వు ఉంచుకొని ఉన్నట్లయితే నువ్వు దేవునికి దూరంగా ఉన్నట్లే, నువ్వు దేవునికి దగ్గరగా లేవు, దేవునికి ఇష్టడుగా లేవు బహు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి దేవుని కంటే ఎక్కువగా ప్రేమించు, నీ హృదయంలో విగ్రహాలు, ఐగుప్తు అన్నిటిని కూడా పాతి పెట్టాలనేది దేవుని యొక్క వాక్యము తెలియజేయబడతా ఉన్నది.
అలాగే చూడండి, మనం చూసినట్లయితే మనం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథం 15వ అధ్యాయము 22వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథం 15వ అధ్యాయము 22వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందామమ్మా. యెషయా గ్రంథం 15వ అధ్యాయము 22వ వచనం. యెషయా గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుకుందాం. చూడండి. కాబట్టి యెషయా గ్రంథం 15వ అధ్యాయము యెషయా గ్రంథం కాదు, మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనంలో ఇక్కడ ఒక వ్యక్తి మనకు కనిపిస్తున్నాడు. ఆయన సౌలు. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. చూడండి. సంతోషించునా, ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞలు గైకొనుటయు, పొట్టేళ్ళు క్రొవ్వు అర్పించుట కంటేయు మాట వినుటయు శ్రేష్టము. కాబట్టి సమయాలు మనం చూస్తూ ఉన్నాం. దేవుని ఆజ్ఞను గైకొనక కాబట్టి ఏం చేస్తూ వచ్చినాడో మనకు తెలుసు. కాబట్టి పొట్టేలను అర్పిస్తూ ఉన్నాడు. కాబట్టి సమూయేలు ప్రవక్త ఆలస్యం చేస్తూ ఉన్నాడు, వెయిట్ చేయలేదు. కాబట్టి దేవుని ఆజ్ఞను గైకొనకుండా బలులు అర్పిస్తా, దేవుని కొరకు బలులు అర్పిస్తూ వచ్చినాడు. అవి దేవుడు అంగీకరించలే. కాబట్టి మాట వినుటియే శ్రేష్టమని బహుస్పష్టంగా తెలియజేస్తూ వచ్చినాడు. కాబట్టి మన జీవితంలో కూడా దేవుని యొక్క మాట వినాలి అనేది బహుస్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. అప్పుడే దేవుడు సంతోషిస్తాడు. బహుస్పష్టంగా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి సౌలు తన పాపాన్ని పార్షికంగా ఒప్పుకుంటా ఉన్నాడు, కానీ నిజంగా తన జీవితంలో పశ్చాత్తాపడి ఎక్కడ ఒప్పుకున్నట్లుగా కనిపించట్లేదు. కాబట్టి మనకి ఈ లేఖన భాగాలన్నీ ఏం గుర్తు చేస్తూ ఉన్నాయంటే, కాబట్టి మనము ఒప్పుకోవాలి, దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి ఆయనకు సరెండర్ అవ్వాలి. ప్రభువా, ఇది నా జీవితంలో ఇవి పాతి పెట్టబడలేదు, ప్రభువా నన్ను క్షమించుము అని దేవుని దగ్గర ఒప్పుకోవాలి. కాబట్టి లోక సంబంధమైనటువంటి కూడా చంపివేయాలి, లోక సంబంధమైనటువంటి కూడా భూమిలో పాతి పెట్టబడాలి. అప్పుడే యేసు ప్రభువారికి దేవునికి నువ్వు ప్రియమైనటువంటి బిడ్డగా నువ్వు జీవించగలుగుతావు. దేవుని యొక్క వాక్యము స్పష్టంగా తెలియజేయబడతావు. చివరిగా ఒక వాక్యం చెప్పి నేను ముగిస్తాను. చూడండి, కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము చివరిగా ఒక వాక్యం చెప్పి నేను ముగిస్తాను. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకున్నాం. చూడమ్మా. జారత్వమును, కామాతురతను చంపివేయుడి. అంతే చాలు. బహు స్పష్టంగా రాయబడింది, చంపివేయుడి, పాతి పెట్టబడి. ఈ మాటలు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇవి దేవునికి అసహ్యకరమైనవని, పరిశుద్ధ జీవితానికి ఆటంకమని, దేవునితో సారూప్యానికి ఆటంకమని, దేవునితో సంభాషించుట్లో ప్రార్థన చేయటకు ఆటంకమని బహు స్పష్టంగా తెలియజేయబడతా ఉన్నాయి. 3వ అధ్యాయం 1వ వచనం, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదుకుడి బహు స్పష్టంగా వ్రాయబడుతూ 5వ వచనంలో ఇక్కడ మనకు బహు స్పష్టంగా దేవుడు తెలియజేస్తుంది. వేటిని చంపివేయాలని దేవుడు చెప్తా ఉన్నాడు. భూమి మీదనున్న మీ అవయములను, అనగా మీ అవయములతో పాపం చేసేటువంటివి ఇవన్నీ కూడా ఇవే. మీ అవయవాలతో పాపానికి గురయ్యేటువంటివి అన్నింటిని కూడా చంపివేయాలని దేవుడు స్పష్టంగా తెలియజేస్తాయి. ఏటిని చంపివేయాలంటే జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, దేవునికి అంటే దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి అని బహుస్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. వీటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చునని బహుస్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఏ విధంగా అయితే యాకోబు హేయమైనటువంటి ఆ యొక్క దేవునికి విరోధమైనటువంటి ఆ విగ్రహాలను అన్నింటిని కానీ, ఆ చెవులకు ఉన్నటువంటి పోగులను కానీ ఏ విధంగా సింధూర వృక్షం కింద పాతి పెడుతూ వచ్చాడో, ఈ మాటలు ఏం గుర్తు చేస్తున్నాయంటే మన జీవితానికి ఎలా అన్వయించుకోవాలి అంటే, ప్రభు అలాగే మన జీవితంలో కూడా వాటిని పాతి పెట్టబడాలి. మనం పాతి పెట్టబడితేనే యేసు ప్రభువారితో ఏ విధంగా అయితే మనం మరణించి భూస్థాపన చేయబడి పాతి పెట్టబడి తిరిగి లేస్తూ వచ్చామో, అలాగే పాపముల విషయమైన పాతి పెట్టబడ్డాం.
కాబట్టి ఇంకా మరలా యేసుప్రభువాన్ని గాయాలను మనం రేపన అవసరం లేదు, మళ్ళీ ఆయన్ని మనం బాధపరచిన అవసరం లేదు. ఒకసారి నువ్వు పాతి పెట్టబడ్డానివే, అందును బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇంకా నీలో హృదయంలో విగ్రహాలను ఉంచుకొని పాతి పెట్టబడవలసినవన్నింటిని కూడా పాతి పెట్టబడకుండా, దాచిపెట్టకుండా, ఒప్పుకోకుండా నీ హృదయంలోని అలాగా ఉంచుకున్నట్లయితే ఇంకా నువ్వు పాపములో జీవించినట్టే. మరి నువ్వు దేవుని రక్తంలో ఎలా కడగబడిన వ్యక్తి అవుతావు? కాదు కదా. కాబట్టి నీలో అపవిత్రత నీ శరీరానికి అంటిందేమో. కాబట్టి ఇవన్నీ హేయమైన వాటిని చంపివేయాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది కదా. ధనాపేక్ష, అపవిత్రత, కామోత్రత వీటన్ని చంపివేయాలి, పాతి పెట్టబడాలి కదా. కాబట్టి నీవు మరలా ఈ పాపంలో ఇరుక్కున్నట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తెలియజేస్తూ ఉన్నాడు, ఆయన క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన దేవుడు. ఆయన క్షమించడానికి పాపం అంటూ ఏం లేదు. ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా నా జీవితం ఇది, నా బలహీనతలు ఇవి, ప్రభువా నేను ఎక్కువగా ప్రేమించలేకపోతా ఉన్నాను, కాబట్టి నీకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వలేకపోతా ఉన్నా, ప్రథమ స్థానం అదే నా జీవితంలో విగ్రహం అవుతుందేమో. నీ భర్తే నీకు విగ్రహమేమో, నీ పిల్లలే నీకు విగ్రహం అవుతున్నారేమో. కాబట్టి దేవుని నువ్వు సెకండరీ ప్లేస్ ఇస్తున్నామేమో, సెకండ్ ప్రయారిటీ దేవునికి ఇస్తున్నావు, అదే నీకు విగ్రహమేమో. కాబట్టి వేర్ సెల్ఫ్ ఎగ్జామైన్, మనం సెల్ఫ్ ఎగ్జామైన్ చేసుకుందాం, పరీక్షించుకుందాం. దేవుడు అందరికీ కాన్షియస్ మనస్సాక్షిని ఇచ్చాడు. మన మనస్సాక్షి తెలుసు మనం దేవుని ఎదుట ఎలా ఉన్నామో. ఏది చంపవేయబడలేదో, అహం, క్షమాపణ లేని గుణం, ఇతరులను క్షమించలేకపోవడం, నువ్వు చంపబడలేదేమో. సారీ నేను ఎందుకు చెప్పాలి, ఎందుకు వాళ్ళు నేను క్షమించాలనే మనసు నీ హృదయంలో ఉందేమో. సమాధానం అనే బంధం నీలో ఉందా? సమాధానం అనే బంధం నీలో ఉందా? అది ఐక్యతను కలిగిస్తుంది కదా. ఇతరులతో సమాధాన పడాలి కదా. నేను ఎందుకు సమాధాన పడాలనేది నీలో ఉన్నట్లయితే నువ్వు ఇంకా పాతి పెట్టబడిన జీవితంలోనే ఉన్నావు. అది నువ్వు పాతి పెట్టబట్ల. క్షమించే మనసు నీ హృదయంలో ఉందా? క్షమించే హృదయం నీలో ఉన్నదా? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, సమాధానాన్ని వెదికి వెంటాడాలంట. చెప్పండి, సమాధానాన్ని వెదికి వెంటాడాలి. ఒక వేటగాడు జంతువును వెంటాడినట్లు సమాధానం వెదికి వెంటాడాలి. ఫోన్ చేసి, అక్క క్షమించుము, ఇదిగో అనరాని మాట నా నోటితో వచ్చింది, నన్ను క్షమించక్క, నా హృదయంలో నెమ్మది లేదు, ఎందుకంటే నేను రేపు వచ్చే వారం ప్రభు బలలో చెయ్యి వేయాలి, నాకు నెమ్మది లేదు, నన్ను క్షమించక్క. ప్రభు బలలో నీవు కృతజ్ఞతా హృదయంతో సంతోషంతో పాలు పొందుకుంటావు. ఎందుకంటే నువ్వు అడిగావు క్షమించమని, క్షమించేశాడు. అర్థమైందా? యేసయ్య క్షమించిన మనసు, యేసయ్య క్షమించిన మనస్సు మనకు కూడా ఉండాలి కదా. ఆ విధంగా మన ప్రభు బలలో చేయి వేయాలి. కాబట్టి క్షమించే మనస్సు, ప్రేమించే మనస్సు, సమాధాన పడే హృదయము, ఇవి దేవునికి ఇష్టం. ఇవే దేవుని రాకడకు మంచి గుణలక్షణాలు. ఇవే దేవుని రాకడకు ఉపయోగపడే గుణలక్షణాలు. సమాధానం, క్షమాపణ, ఇవి. నీవు భర్తను క్షమించలేదేమో. కాబట్టి ఇవన్నీ కూడా నీ యొక్క జీవితానికి అల్టిమేట్ గుణలక్షణాలు ఇవి. వీటిని కలిగి ఉండాలనేది దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి మనం పరిశీలన చేసుకుందాం. పరిశీలన చేసుకుని ప్రభువులలో చేయవేద్దాం. మన తోటి వారిని సమాధానపడి ఆ విధంగా క్షమించే మనసు మనం కోరుకుందాం. సమాధానం వెతికి వెంటాడాలనేది చాలా ప్రాముఖ్యమైనది. మనం సమాధాన పడదాం. కులం అడ్డం వస్తుందా, అహం అడ్డం వస్తుందా, నేనేంటి క్షమాపణ కోరేదేంటి, అది సావాలి. అహం, యుగో సావాలి. యేసయ్య రక్తంలో కడగబడాలి. నూతన సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నాం. యుగో అనేది ఒక అసూయ, జెల్సీ. కాబట్టి అది సావాలి. అది ఇంకా సావలేదేమో. నా వయసు 70 సంవత్సరాలు, యుగో సావల. నా వయసు 65 సంవత్సరాలు, అహం సావల. అహం, గర్వం సావల నాలో. అది పాతి పెట్టబడిందా? పాతి పెట్టకపోతే ఎన్ని వారాలు వచ్చినా, ఎన్ని నువ్వు పాటలు పాడినా వేస్ట్. అర్థమైందా? కాబట్టి తగ్గించుకునే మనసు, చిన్నపిల్లవాళ్ళలాగా తగ్గించుకునే మనసు కలిగి మనం ప్రభు బలలో చేయవేద్దాం. చంపివేయాల్సిన వేటిలో చంపివేయాలి, పాతి పెట్టవలసినవి పాతి పెట్టాలి. ఆ విధంగా బలలో మనం యోగ్యంగా చేయవేయాలని ప్రేమతో మనం చేస్తాం.